Hello everyone, I am Dr. Ravi Kumar, ENT surgeon from Magnus ENT Hospital, Chaitanyapuri, Hyderabad. Today we are going to discuss about చెవిలో మూత మోవడానికి గల కారణాలు ఏమిటి. దీన్ని మెడికల్ పరిభాషలో టినిటస్ అని అంటారు. చెవిలో మూత మోయడాన్ని టినిటస్ అని అంటారు. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం కొన్ని కారణాలను చూస్తే నెంబర్ 1 నాయిస్ ఎక్స్పోజర్, ఎక్సెసివ్ నాయిస్ ఎక్స్పోజర్. ఎక్సెసివ్ నాయిస్ ఎక్స్పోజర్ అంటే మన వర్క్ ప్లేస్లో ఫ్యాక్టరీస్లలో పనిచేయడము, గట్టి మెకానికల్ మెషినరీ ఉన్న దగ్గర పనిచేయడం వల్ల, లేదా డీజే మ్యూజిక్ సౌండ్స్ గట్టిగా ఉన్న దగ్గర, లేదా కొంతమంది ఈ క్రాకర్స్ ఇటువంటి వాటి దగ్గర కూడా ఆ గట్టి శబ్దాలకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా వస్తుంటుంది. లేదా ప్రొసెషన్స్, ఏదన్నా సమ్ ప్రొసెషన్స్లలో అటువంటప్పుడు కూడా గట్టి మ్యూజిక్, గట్టి సౌండ్స్ ఉన్న దగ్గర కూడా ఈ నాయిస్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. అలాగే కొంతమంది ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు, హెడ్ ఫోన్స్ వాడుతుంటారు. ఆ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ తక్కువ వాల్యూమ్ పెట్టుకొని కొద్దిసేపే వాడితే పర్వాలేదు, కానీ ఎక్కువసేపు వాడినా, గట్టి శబ్దాలతోటి వాడినా దానివల్ల ఈ లోపల నర్వ్స్ కొద్దిగా వీక్నెస్ అయ్యి ఈ చెవిలో గుయ్యమని మోయడానికి కారణాలు ఉండొచ్చు. రెండోది ఇయర్ ఇన్ఫెక్షన్. మామూలుగా ఇయర్ ఇన్ఫెక్షన్ అంటే ఎప్పుడన్నా చెవిలో నొప్పి రావడం కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇట్లా శబ్దం వస్తుంటుంది. అలాగే చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వ్యాక్స్ ఉంటాయి. వ్యాక్స్ అంటే గుబిలి, అటువంటిది ఉన్నా కూడా ఆ సౌండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొంతమంది హియరింగ్ ప్రాబ్లం, అంటే ఏజ్తో పాటు హియరింగ్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళకు కూడా ఈ గుయ్యం అనే శబ్దం రావచ్చు. అలాగే కొన్ని మెడికేషన్స్ వల్ల, మెడిసిన్స్ ఎక్కువ రోజులు వాడడం వల్ల, లైక్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ, లేదా కొన్ని రకాల యాంటీబయాటిక్స్ కానీ, లేదా కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్స్ కానీ అటువంటి వాడినా కూడా ఈ గుయ్యం అనే శబ్దం రావచ్చు. అలాగే కొంతమంది హైపర్ టెన్షన్, బీపీ కంట్రోల్ లేదనుకోండి, వాళ్ళకు కూడా ఈ చెవిలో శబ్దాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మెడ లోపల ఈ రక్త ప్రసరణ చేసే నాళాలు, హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసే నరాలల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. షుగర్ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు, లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. అలాగే రేర్గా బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్ ఉంటే, లేదా మెనియర్స్ డిసీజ్ అనే ఒక కండిషన్ ఉంటుంది, దానివల్ల కూడా. అలాగే కొంతమందికి దవడ జాయింట్ ప్రాబ్లం, ఈ తినేటప్పుడు 2 సైడ్లు సమానంగా నమలకపోవడం వల్ల ఈ టీఎంజే ఆర్థరైటిస్ అంటారు, దవడ జాయింట్ ఇన్ఫెక్షన్, దానివల్ల కూడా ఇట్లాంటి శబ్దాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అటువంటి శబ్దాలు కనుక వచ్చినట్లయితే మీరు ఇమ్మీడియట్గా దగ్గర ఉన్న ఈఎన్టీ డాక్టర్ని వెళ్ళి కలిసి వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తారు, అవి చేయించుకోగలరు.